హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, అసలు బేరింగ్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేరింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ బేరింగ్ నెంబర్ మనం ఎలా తెలుసుకోవాలి అంటే, దీని మీద ఆల్రెడీ ఉంటుంది కదా బ్రో, అలా చూస్తే తెలుసుకోవచ్చు అని ఉంటుంది. ఒకవేళ సీలిపోతే ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు అటు ఇటు దీని మీద స్టాంపింగ్, ఇప్పుడు SKFNBC అన్నట్లుగా అనుకోండి, ఫోన్ మీద స్టాంపింగ్స్ వస్తాయి. ఇప్పుడు అవి కూడా ఇవ్వడం మానేసాడు అనుకోండి కొన్ని వాటికి, అప్పుడు ఆ స్టాంపింగ్ కూడా లేకపోతే మనం ఏం చేస్తాం? షాప్ దగ్గరికి వెళ్తాం, కోన్ టు కోన్ చూసి ఇదే ఓకే ఈ నెంబర్ బేరింగ్ అని అనుకుంటాం. కానీ అలా వెళ్ళకుండా మన నెంబర్ ఎలా తెలుసుకోవచ్చు అన్నది మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా తెలుసా అన్నది. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి. చూడకపోతే ప్రతి పాయింట్ దీంట్లో వాల్యుబులే. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ చాలా వరకు తక్కువగా షేర్ చేస్తారు. అంటే యూట్యూబ్లో ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే మన దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? పిన్ టు పిన్ కంపల్సరీగా చూడండి. ఎందుకంటే మనం చాలా టైం వేస్ట్ చేస్తాం. ఇలాంటి నాలెడ్జ్ నేర్చుకోవడానికి 5 minutes స్పేర్ చేసాం అనుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి నాలెడ్జ్ పెరుగుద్ది, ఇంకా బయట వాళ్ళకి కూడా చెప్పడానికి కూడా ఉంటుంది. ఓకేనా? దీనికంటూ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని నేనేం ప్రమోట్ చేయడానికి కాదు, ఏంటంటే మనకి యూజ్ అవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే బేరింగ్స్ సెల్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఎందుకంటే చాలామంది కస్టమర్స్ బేరింగ్ తీసుకొచ్చి బేరింగ్ ఇమ్మంటారు. ఒకవేళ దాని నెంబర్ ఉంటే ఓకే, లేకపోతే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఈ యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం ఏం చేయాలి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను. యాప్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లస్ దాంట్లో ఏంటి ఉంటాయి అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తాను. ఓకేనా? ప్రస్తుతం నేను చెప్పాను కదా యాప్. ఆ యాప్లో మనం ఏం చేయాలంటే, ఇదిగో బేరింగ్ ఎలా ఉన్నదా, మన ఇన్నర్ డైమెన్షన్ ఈ లోపల కన్నా ఉంది కదా, ఇన్నర్ డైమెన్షను, అవుటర్ డైమెన్షను, ప్లస్ ఈ థిక్నెస్, ఈ 3 ఎంటర్ చేసామనుకోండి, మనకి ఏ బేరింగ్ అయితే ఆ బేరింగ్ నెంబర్ అండ్ దీంట్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఎప్పుడు చెప్తానే ఉంటాం, మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసాం. చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు, మన సబ్స్క్రైబర్స్. పర్లేదు. ఏంటంటే దాంట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ డిస్కౌంట్స్తో చాలా బాగుంటాయి అన్నమాట. ఏంటంటే మనకి క్లాతింగ్ దగ్గర నుండి యాక్సెసరీస్, వాచెస్, మొత్తం మన లైఫ్ స్టైల్ సంబంధించిన ఇంట్లో యాక్సెసరీస్, కిచెన్ వేర్, మొత్తం అన్నీ A to Z అన్నీ మంచి మంచి డిస్కౌంట్స్తో దొరుకుతూ ఉంటాయి. మంచి మంచి లూట్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ మినిట్ మీరు చెక్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మనం లింక్ ఒకటి ఇచ్చాం, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, UE డీల్స్ అని ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. సరే, మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాప్ ఎలా ఉంటుంది ఏంటి, దాని ఇంటర్ఫేస్ ఏంటి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ముందు మనం ఏంటంటే మనకి ఈ టైప్ వెర్నియర్ క్యాలిపర్స్ కావాలి. ఇది మీకు రీడింగ్ ఎలా చూడాలి ఏంటి అన్నది మీకు తెలుసా? తెలిసైతే SN నాకు తెలుసు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇది ఒకవేళ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. ఇది అరౌండ్ 500 రూపీస్ అలా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ 2 లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో డిజిటల్ కూడా ఉంటుంది, ఇది మాన్యువల్ మాట మనకి. ఎందుకంటే నాకు ఎప్పుడు నుండో మాన్యువల్ అలవాటు, నేను మాన్యువల్తోనే చేస్తాను అనమాట. ఓకే, మీకు ఎవరికైనా డిజిటల్ కావాలనుకుంటే డిజిటల్ కూడా మనకి దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. అవి కూడా అరౌండ్ 500-600లో ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కింద పడితే పోతాయి ఇవి అయితే మనం ఎలా కావాలితే అలాగ వాడుకోవచ్చు ఇష్టానుసారంగానే. కింద పడినా ఏం డ్యామేజ్ అవ్వదు, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇది అరౌండ్ 500 రూపీస్ ఉన్నది. 500 రూపీస్ కన్నా తక్కువ ఉన్నది, సరిపోద్ది మన యూసేజ్కి, అది చాలు. ఓకేనా? సరే, అయితే మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే మనం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ యాప్ గురించి చెప్తాను. మనకి యాప్లో ఎప్పుడు మనకి ఏంటంటే ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో మనకి బేరింగ్ గో అని ఉంటుంది. బేరింగ్ గో అని టైప్ చేసాం అనుకోండి, బేరింగ్ క్యాలిక్యులేటర్ అని వస్తుంది అన్నమాట. స్టార్టింగ్ ఫస్ట్ యాప్ మాట ఇది.
ఇదే బెస్ట్ యాప్, చాలా బాగున్నది. మన ఈజీగా ఇంటర్ఫేస్ అది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది, ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసరికి మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది అన్నమాట. యాప్ మొత్తం బేరింగ్ బాక్స్ అంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని రకాల బేరింగ్స్ ఉన్నాయి దీంట్లో చూడండి, ఎన్ని రకాల బేరింగ్స్ ఉన్నాయి అన్నది ఈ యాప్లో మనకి ఇలా వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా స్మాల్ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, వాటి నెంబర్స్ ప్లస్ డైమెన్షన్స్, ఇన్నర్ డై, అవుటర్ డై, థిక్నెస్, మొత్తం ఈ అన్నిటి గురించి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇదిగో ఇవన్నీ సేమ్ అయ్యే బేరింగ్స్ అన్నమాట. రకరకాల బేరింగ్స్ ఉంటాయి. ఓకే, మనకి ఇప్పుడు బేరింగ్స్ గురించి కావాలి. మనం ఏదైనా ఎవరైనా తీసుకొస్తే మనకు మామూలుగా ఎలా తీసుకొస్తారు, బేరింగ్ ఎలా తీసుకొస్తారు అన్నమాట. దీని మీద నెంబర్ అది ఉండదు, ఇవి పోతాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ పోయిన తర్వాత వీటిని ఎలా చెయ్యాలి అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు సెర్చ్ అని ఉన్నది కదా, ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళిపోవాలి. సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయామనుకోండి, మనం ఇక్కడ ఏం చేయాలి, ఇన్నర్ డైమెన్షన్ ఒకటి, అవుటర్ డైమెన్షను, థిక్నెస్. మనం వెర్నియర్ క్యాలిపర్స్తో మనం క్యాలిక్యులేట్ చేసి మనం ఆ వచ్చిన రీడింగ్ని ఇక్కడ ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ బేరింగ్ నెంబర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు వెర్నియర్ క్యాలిపర్స్ ఒక ఇంట్రక్షన్ ఇలా ఉంటుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడేది కాబట్టి ఇలా ఉన్నది, ఏమనుకోకండి. ఓకే, మీకు చూసారు కదా, ఇది 0 అంటే మనకి కరెక్ట్గా 0 to 0 ఉండాలన్నమాట. చూసుకోండి, మనం ఈ రెండు దగ్గర క్లోజ్ చేసి ఉంచితే 0 to 0 కరెక్ట్గా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా వెర్నియర్ క్యాలిపర్స్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఓకే, ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ ఎంఎంస్ కదా, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి ఆగింది అనుకోండి, ఇదిగోండి కరెక్ట్గా ఎంత మనకి ఇప్పుడు ఎలా అయితే 7 mm అని లెక్క. ఓకే, 07 అని. ఓకే, ఇలా వచ్చి ఆగింది అనుకోండి 10 mm, ఇలా వచ్చి ఆగింది అనుకోండి 14, అంటే ఇలా వస్తే 20 mm. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూడండి. ఇదేమో ఇన్నర్ డైక్, ఈ రెండు ఉన్నాయి కదా, ఇన్నర్ కొలుచుకోవడానికి అన్నమాట. బేరింగ్ ఇన్నర్ మనం తెలుసుకోవడానికి ఇన్నర్ డై ఎంత అన్నది. ఇది అవుటర్ ప్లస్ థిక్నెస్ కూడా దీని ద్వారానే తెలుసుకుంటాం. ఓకే కదా, ఇప్పుడు మనం ఒక బేరింగ్ తీసుకుందాం. ఫస్ట్ యాప్ ఆన్ చేద్దాం. యాప్ ఆన్ చేద్దాం. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చిన్న బేరింగ్ ఉన్నది కదా, ఈ చిన్న బేరింగ్ ఇప్పుడు దీని నెంబర్ ఎంత అన్నది మనం తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ మీద మనం దీని ఇన్నర్ డైమెన్షన్ తీసుకుందాం అన్నమాట. అదే డయామీటర్. ఇప్పుడు డయామీటర్లో ఎంత వచ్చింది, 14 వచ్చింది. ఇవి చూడండి, 14 వచ్చిందా అంటే మనం 15 వేసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు ఇన్నర్ డయామీటర్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా వేయాలన్నమాట. 14 వచ్చిందంటే 15, 16 వచ్చిందంటే 17 అలాగా. ఓకేనా, ఇప్పుడు మనకి 14 వచ్చిందంటే 15 వేయాలి ఇక్కడ. ఇదిగోండి 15. ఓకే, ఇప్పుడు అవుటర్ డైమెన్షన్ తీసుకోవాలి. అవుటర్ డైమెన్షన్ అంటే ఇది మాట, ఈ చివరి నుండి ఈ చివరికి. ఇదిగోండి అవుటర్ డైమెన్షన్లో మనకి ఎంత వచ్చింది, యాక్యురేట్గా 35 mm. ఇదిగోండి 0 ఇక్కడ ఉంది కదా, 35 mm వచ్చింది. అంటే ఇక్కడ 35 ఇచ్చుకోవాలి. అవుటర్ డైమెన్షన్లో మనం మార్చడానికి ఏం ఉండదు, ఓన్లీ మనం ఇన్నర్ డైమెన్షన్ ఒకటే మార్చాలన్నమాట. ఇప్పుడు థిక్నెస్ అంటే ఈ థిక్నెస్ ఉంది కదా, ఈ థిక్నెస్ తెలుసుకోవాలి. ఎంత వచ్చింది థిక్నెస్, మనకి 11 వచ్చింది యాక్యురేట్గా. ఇదిగో చూడండి 11. ఓకేనా, అంటే ఇక్కడ 11 ఇద్దాం. చూడండి ఆటోమేటిక్గా నెంబర్ వస్తుంది 6202. అదే మన గ్రూ బేరింగ్స్. అదే ఇంకా వేరే మోడల్స్లో బేరింగ్స్కి సేమ్ అదే నెంబర్ మీద ఉంటాయి కదా, వాటి డైమెన్షన్స్ ఇవి. ఓకే, మనది 6202. ఓకే, ఇది పక్కన పెట్టాను 6202. ఇంకో పెద్ద బేరింగ్ తీసుకుందాం. చూడండి, ఇది ఓకే కదా, పెద్ద బేరింగ్. దీని మీద కూడా నెంబర్స్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే చూద్దాం. ఈ డైమెన్షన్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు మనకి దీని ఇన్నర్ డైమెన్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. చూసారా ఎంత వచ్చింది, 19 వచ్చింది. అంటే మనం ఎంత వేసుకోవాలి, ఇన్నర్ డైమెన్షన్ మాత్రం ఒక mm ఎక్స్ట్రా వేసుకోవాలి. ఓకే, 20 అవుటర్ డైమెన్షన్.
అవుటర్ డైమెన్షన్ ఎంత వచ్చింది మనకి 52. ఇదిగోండి 52 థిక్నెస్ చూసుకుంటే ఎంత వచ్చింది యాక్యురేట్గా 15 వచ్చింది. ఇదిగోండి 6304 ఈ బేరింగ్. ఓకేనా, ఇలా తెలుసుకోవాలన్నమాట. ఏ బేరింగ్ అయినా అంతే. ఇప్పుడు చూసారా ఇంకో బేరింగ్ తీసాను. ఇది ఈ బేరింగ్ అయినా మనం ఇన్నర్ డైమెన్షన్ తెలుసుకోవాలి. ఇన్నర్ డైమెన్షన్ ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది, అంటే 25 వేసుకోవాలి ఇక్కడ. అవుటర్ ఇగోండి అవుటర్ డైమెన్షన్ ఎంత వచ్చింది 52 వచ్చింది. మళ్ళీ థిక్నెస్ 15 అంటే సేమ్ అదిగో 6205. ఆల్రెడీ మనం చేసేటప్పుడే నెంబర్స్ వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, దీని గురించి కూడా బేరింగ్స్ యాప్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఒకవేళ కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఈ బేరింగ్స్ నెంబర్స్ లేకపోయినా ఈ లోపల బాల్స్ పోయినా ఈ కోను మనకు అవుటర్ ఉంటే చాలు అన్నమాట. మనకు బేరింగ్ నెంబర్ ఏంటో అన్నది ఈజీగా తెలుసుకోవడానికి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మళ్ళీని, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను, లేకపోతే ఒక రీల్ అయినా చేసి మీకోసం పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, జై హింద్.